2,000 కోట్ల సంవత్సరాల ముందు జరిగినటువంటి చరిత్ర తెలుసుకోవడానికే ఈరోజు మన పయనం. సో గుడ్ మార్నింగ్ టీటీఎస్ ఫామ్. వీడేంటి అర్ధరాత్రి మధ్యలో ధర ఉన్నట్టు తగులుకున్నాడు అనుకోవద్దు. సో ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 5:30 AM. ఈరోజు మనం వచ్చేసి పాండిచేరి అయితే ట్రావెల్ అవుతున్నాం. నేను పడుకుందే 4 o'clock పడుకున్నా అండ్ 1 hour రెస్ట్ తీసుకుంది. ఎందుకంటే మీకోసం బెస్ట్ అవుట్ వీడియో ఇవ్వడానికి డే అండ్ నైట్ అయితే వర్క్ చేస్తున్నా. సో వీడియో రెండరింగ్ అయిపోయింది. అలా పడుకొని ఇప్పుడు నేను నిద్ర అయితే లేచాను. సో ఇప్పుడైతే మనం వ్లాగ్లో కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. మీకు తెలిసింది ఒకటే, ప్రతి వీడియోలో నేను చెప్పట్లేదు, బెల్ అయితే అలా కొట్టేసి వీడియోలకైతే వెళ్ళిపోతారండి. సో లేట్ చేయకుండా, సో మీకైతే ఆన్ ది వే రైడ్లో అయితే ఆగాను. ఒక మంచి ప్లేస్ అయితే చూపిద్దామని చెప్పేసి. యాక్చువల్గా నేను మార్నింగ్ పాండిచేరి బయలుదేరాను కదా. సో పాండిచేరి ఎందుకు బయలుదేరానంటే, ఒక హిస్టారిక్ కేవ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి యాక్చువల్గా ఇంతకు ముందు ఒక పెద్ద మన ఎలా అంటే తమిళనాడుని ఎలా క్రాస్ అయ్యేదంటే 2గా డివైడ్ చేసేది ఆ రివర్. సో కాలం టైం అయ్యే కొద్దీ ఏమైందంటే, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ స్టోన్స్ అనేవన్నీ వచ్చి ఆ రివర్ అనేది అయితే కంప్లీట్గా క్లోజ్ అయితే అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు విజిట్ దట్ టుడే. సో ఆ ప్లేస్ అయితే మనం ఈరోజు విజిట్ చేయడానికి వెళ్తున్నాం. సో నేను నిద్ర కూడా పోలేదు, జస్ట్ 1 hour మాత్రమే పడుకున్నా. ఇప్పుడు యాక్చువల్గా పాండిచేరి వెళ్ళే దారిలో ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను ఆపాను. సో చూడండి, బ్యాక్ సైడ్ కంట్లో సూర్యుడు పడుతున్నాడు. సో ఈ బ్యాక్ సైడ్ కనుక మీరు చూస్తే, ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి. సో ఒకసారి ఈ వ్యూ అయితే చూడండి మొత్తం ఎలా ఉందో. సో బర్డ్ శాంక్చురీ లాగా అయితే ఉంది. మొత్తం అయితే క్రెయిన్స్ అంటారు, మన తెలుగులో కొంగలు అంటారు, ఇంకా చాలా చాలా పేర్లు అయితే ఉంటాయి. సో ఇదంతా వచ్చేసి ఒక సాల్ట్ డెజర్ట్ అను. ఇది వచ్చేసి మొత్తం ఓషన్ కనెక్షన్. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో మేబీ ఊబీ అంటారు కదా, సో అవి కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను రోడ్ ఇక్కడ ఉంది, సో ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నా. సో లోపలికి అయితే డెప్త్ వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి. అది ఈ పర్టికులర్ స్పాట్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే చూసారా, ఇప్పుడే చెప్పాను, నా కాలు అక్కడ నేను లెగ్ పెట్టగానే స్లిప్ అవుతుంది. సో ఇది చెప్పాలనుకున్నా, సో అందుకే ఆఫ్ చేసి మీకైతే చూపించాను. సో మనమైతే ఫస్ట్ పాండిచేరి అయితే వెళ్ళిపోతుంది, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకా మనకి 85 kilometers అయితే ఉంది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే బయలుదేరి ఇప్పుడు మనం ఫైనల్గా అయితే నేషనల్ ఫాసిల్ వుడ్ పార్క్ దగ్గరికి వచ్చాం. సో ఇది వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఈ ప్లేస్కున్న ఒక విచిత్రమైన ఏంటంటే, ఇక్కడ ఇంతకుముందు ఒక కెనాల్ అయితే ఉండేది, మన బే ఆఫ్ బెంగాల్ నుండి తమిళనాడుని 2 partsగా చేసుకుంటూ వెళ్ళేది. సో యాక్చువల్గా ఇదేమైందంటే, ఈ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవి ఇంతకుముందు చెట్లు, ఆ నదిలో కొట్టుకుపోయి వచ్చిన చెట్లు ఒక ప్లేస్లో అయితే బ్లాక్ అయిపోయినాయి. బ్లాక్ అయిపోయిన తర్వాత అవి మన శాండ్లో ఉన్న ఫెర్టిలిటీ కానీ లేకపోతే మట్టిలో ఉన్న ఇవి ఉంటాయి కదా, సో ఈ మాలిక్యూల్స్ వల్ల అది అనేది ఒక
టైప్ ఆఫ్ స్టోన్గా మారిపోయింది. ఒక సెకండ్ స్టేజ్లో వచ్చేసి అది హ్యాండ్తో కూడా బ్రేకబుల్ అనమాట. సో ఇది ఒక్కటే కాదు, ఈ ట్రీ ఒక్కటే కాదు, ఇలాంటివి ఈ ప్లేస్లో చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి హ్యాండిల్ చేస్తుంది పర్టికులర్గా ఈ ప్లేస్ని. సో మీకు ఇప్పుడు నేను ఎంట్రన్స్లో ఉన్నాను, లోపలికి వెళ్తూ ఒక్కొక్క పార్ట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో మీకోసం అయితే ఇది క్లియర్గా అయితే ఒకసారి మళ్ళీ ఇక్కడ స్క్రీన్లో అయితే చూపిస్తున్నా. మీకు ఒకళ్ళు కావాలి అనుకుంటే ఇది మీరు పాజ్ చేసుకొని చదవండి. సో యూ కెన్ గెట్ ఏ క్లారిటీ అబౌట్ దిస్ ఫాసిల్ వుడ్ పార్క్. సో చూసారు కదా, ఇదంతా వుడ్డే అనమాట. వుడ్ వచ్చేసి స్టోన్స్ అయిపోయినాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. సో ఈ ప్లేసెస్ మొత్తం చూడండి. సో ఇది ఒక్కటే మళ్ళీ ట్రీ, పక్కనున్న ఇవన్నీ కూడా వుడ్. సో పక్కనున్న అన్నీ కూడా కింద చిన్న చిన్నవి ఉన్నాయి చూడండి, ఇవన్నీ స్టోన్సే అనమాట. సో ఇలా స్టోన్స్కి అయితే మారిపోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు ఇందాకైతే చెప్పాను కదా, నదిలో కొట్టుకొచ్చిన చెట్లు అయితే మొత్తం కంప్లీట్గా స్టోన్స్ అయిపోయాయని చెప్పేసి. సో అది ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ అయితే ట్రెక్ చేయాల్సి ఉంది. ట్రెక్ చేసి మిమ్మల్ని ఆ ప్లేస్కి అయితే తీసుకెళ్ళి, ఆ ప్లేస్లో అయితే మీకు వీడియో క్లారిటీకి అయితే చూపిస్తా. సో ఫైనల్గా అయితే మన బైక్తో ఎలాంటి అడ్వెంచర్ చేసామంటే చూసారు కదా. సో ఈ కొండలు అయితే, ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు, ఆ లైన్ వచ్చేసి మన బైక్దే. సో అండ్ ఇక్కడ మన బైక్ ఉంది. అడ్వెంచర్ అయితే చేశాను, కొండలు ఎక్కించాను. సో ఎక్సలెంట్గా అయితే వచ్చింది అవుట్పుట్. మీకు ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, మీకు అందరూ చాలా బాగా నచ్చింది అనుకున్నా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఫైనల్గా అయితే మనం ఒక ప్లేస్కి అయితే వచ్చేస్తాం. అంటే మనం ఎక్కడైతే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే చూసామో అది 2000 years బ్యాక్ రివర్ ఫ్లోటింగ్లో అయితే వచ్చింది మాట్లాడుకున్నాం కదా, చెట్లన్నీ కొట్టుకొచ్చి. సో అవి స్టోన్స్గా మారిపోయాయి అనుకున్నాం కదా. సో వాటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో లోపలికి వెళ్ళేసి మనం జస్ట్ ఒకసారి చూద్దాం. అంటే వాటర్ ఉంటేనేమో దిగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది చూసేది ఇండోనేషియా, మలేషియా అండ్ మన మాల్దీవ్స్ లాగా. సో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంటల్ ఫీలింగ్ అయితే ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి మనం ఒకసారి క్రాస్ చెక్ అయితే చేద్దాం. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంది కేవ్ అయితే. ఇలాంటివి ఒక మాల్దీవ్స్, మలేషియా, ఇండోనేషియాలోనే చూసా. డెఫినెట్గా అయితే రండి. సో మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఈ చిన్న చిన్న గ్యాప్స్లో మాట్లాడుకుంటూ వెళ్దాం. రండి. సో కేవ్స్ అయితే చూసారు కదా ఎలా ఉందో, ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటివి ఓన్లీ మనం మాల్దీవ్స్లో మాత్రమే చూడగలం, ఇంకెక్కడా చూడలేము అనమాట. ఇండోనేషియా, బాలి, సో ఇలాంటి పెద్ద పెద్ద కేవ్స్ అనేవి ఇటలీ, సో అలాంటి ఏరియాస్లో మాత్రమే ఉంటాయి. ఇంకా వెళ్ళే కొద్ది లోపలికి భయం వేస్తుంది. సో కొంచెం వెయిట్ చేసి వెళ్దాం. ఇంకా వెళ్ళే కొద్ది లోపలికి ఇంకా ఎక్స్ప్లోరింగ్ చాలా బాగుంటుంది. మొత్తం 1/2 కిలోమీటర్ అయితే ఉంది. సో ఇవన్నీ ఏమనుకుంటున్నారు, రాళ్ళు కాదు, ఇవన్నీ స్టోన్స్ కాదు, ఇవన్నీ కొట్టుకొచ్చిన చెట్లు. సో ట్రీస్ అయితే కొన్ని డేస్ తర్వాత ఇలా అయితే అయిపోయాయి అనమాట మొత్తం. సో మీకు లోపలికి వెళ్తూ కూడా చూపిస్తాం మొత్తం. సో అసలు ఈ స్టోన్స్ అనేవి ఎంత హార్డ్గా ఉన్నాయని చెప్పేసి నేనైతే టెస్ట్ అయితే చేసా. అక్కడ మధ్యలో వాటర్ ఉన్నాయి. సో ఆ వాటర్ ఎలా క్రాస్ అవ్వాలి అనేది నేను చాలాసేపు ఆలోచించాను, ఎందుకంటే షూతో ఉన్నాను. సో జంప్ చేద్దామంటే అది జంప్ అయ్యేది కాదు. సో అందుకని చెప్పేసి నేను స్టోన్స్ అయితే పట్టుకొని అంటే లైక్ హ్యాంగ్ అవుతూ, ఒక సైడ్ హ్యాంగ్ అవుతూ అయితే నేను క్రాస్ అయ్యాను. చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ పర్టికులర్ పీక్ పాయింట్స్ పట్టుకుంటే మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. సో మనమైతే కేవ్స్ మధ్యలో అయితే ఉన్నాం అనమాట. 100 meters వాటర్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళట్లేదు, నేను చూసేసుకొని అయితే లోపలికి వచ్చాను. సో కేవ్స్ మధ్యలో అయితే చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి వ్యూ ఇంతవరకు పాండిచ్చేరిలో ఉంది, చూడగలిగిన ప్లేస్ అని నాకు ఇంతవరకే తెలియదు. లిటరల్లీ ఐమ్ సో ఎక్సైటెడ్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయండి. అండ్ మీరు కూడా మన ఛానల్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ చూడట్లేదు, చూడండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి 2000 years హిస్టరీ అనేది ఊరికే కాదు. సో ఆ హిస్టరీ అనేది మనం తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇది ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నా, ఇంకేం లేదు. సో దీని హిస్టరీ కనుక చూసుకుంటే 2000 crores years ago, సో అప్పుడు అనమాట. సో అప్పుడైతే ఈ స్టోన్స్ అనేవి అయితే ఫామ్ అయినాయి ఇలా కేవ్స్ లాగా. నిజంగా నాకైతే
ఏదో ఒక మన విక్రమార్కుడు మూవీలో చంబల్ ప్రాంతం ఉంటుంది కదా, అదంతా ఇక్కడే షూట్ చేశారేమో అనిపిస్తుంది, క్లైమాక్స్ ఫైట్ అంతా. సో అంత బాగుంది అనమాట. సో పీస్ ఆఫ్ మైండ్ అండ్ చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్. బట్ ఏంటంటే మీరు హైట్ చూడండి ఒకసారి, ఇన్ కేస్ ఆఫ్ సంథింగ్ ఎనీథింగ్ సీరియస్ కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడైతే మనం పాండిచేరిలో బీచ్ కూడా అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ వీడియోకి అటాచ్డ్గా అది కూడా పెట్టేసి ఇంక తర్వాత అయితే మన నైట్ ఇంటికి అయితే బయలుదేరదాం. లైఫ్లో ఇలాంటి సన్సెట్ అయితే నేను ఎప్పటి వరకు చూడలేదు. ఆల్మోస్ట్ 7 కలర్స్ అయితే ఉన్నాయి సన్సెట్లో.